ఒకవేళ డ్రగ్స్లో పాజిటివ్ తేలితే ఆ సినిమా రిలీజ్ ఆపేయాలి ఆయన ఉద్దేశం. ఒకవేళ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ దొరికితే వాళ్ళని బర్తరఫ్ చేయాలి, వాళ్ళకి బీఫామ్లు కూడా ఆ పార్టీ ఇవ్వద్దు అన్నది ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. కంబోజ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. ఒక చర్చ ఇందాక నేను అనిరుద్ రెడ్డి గారితో మాట్లాడిన, హోప్ మీరు విన్నారు. ఇప్పపు సంబంధించి ఆదివాసీల ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మళ్ళీ దీంట్లో కార్పొరేట్ శక్తులు రాకుండా, దీని ఒక భారీ బిజినెస్ లాగా కాకుండా ఆదివాసుల క్షేమం కోసం మాట్లాడుతున్నారు. సాధ్యమయ్యేటువంటి పనేనా అది? తెలంగాణలో అంత స్కోప్ ఉందా? ఇజ్ ఇట్ పాసిబుల్? గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ కు, స్పెషల్ గా శ్రీకాంత్ సార్ కు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్ప పువ్వుతోని మనము సారా పెట్టుకోవడంతో పాటు సోప్స్ తయారు చేసి ఎసెన్షియల్ తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ మాట 100% గత 50, 60, 70, 80, 100 సంవత్సరాలుగా ఉంది. కానీ అది ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎన్ని చెట్లున్నాయి, ఏ జిల్లాలో ఉన్నది, ఏ ఏరియాలో ఏ ల్యాండ్ మీద ఇప్పపు చెట్లు వస్తున్నాయి, అవి 15-25 years కు ఎంత ఇప్పపు వస్తుంది, ఇప్పపు ఎట్లా ఉంటుందంటే ఎండిన ద్రాక్ష పండ్ల ఎట్లయితే ఉంటుందో కిస్మిస్ సేమ్ అట్లనే ఉంటుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ కు సేమ్ ఇప్పపు చెట్లు పెట్టి మళ్ళీ 15-20 ఏళ్ళు ఆగి మనం ఉత్పత్తి చేసి వేరే దేశాలకు పంపించాలంటే నథింగ్ బట్ గ్లోబలైజేషన్ కదా. అంటే గవర్నమెంట్ ఇప్పపుని తీసుకొచ్చి మళ్ళీ బెవరేజ్ లైసెన్స్లు ఇచ్చి మళ్ళీ ఉత్పత్తిని చేసి మళ్ళీ పంపిస్తున్నట్టు. నేను ఏమంటున్నంటే 1970, 72, 73 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏంటంటే తెలంగాణ కానీ ఇంక్లూడింగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్, ఏ సీజన్ లో వచ్చే కాయలు, ఏ సీజన్ లో వచ్చే డ్రింక్ ఆ సీజన్ లోనే వాడుకోమని చెప్పింది. ఇప్పపుకు ఒక సీజన్ ఉంటుంది, కళ్ళుకు ఒక సీజన్ ఉంటుంది, తునికాకు ఒక సీజన్ ఉంటుంది, తునికి ఆకు ఒక సీజన్ ఉంటుంది, తునికి పండ్లకు ఒక సీజన్ ఉంటుంది. అంటే ఇవన్నీ మనం ప్రాధాన్యంగా ముందు చూపుతో తీసుకోవాల్సిన బాధ్యతలు. ఈ రోజు ఏదో పక్కదారి బట్టి చేసే జనాలను వీళ్ళు ఇచ్చిన స్కీమ్లను పెట్టి అనిరుద్ గారు అసెంబ్లీలో పెట్టొచ్చు, మాట్లాడొచ్చు, చేయొచ్చు. కానీ ఇప్పపుతో ఓన్లీ 9% ఆల్కహాల్ వస్తుంది. దాంట్లో సార కలపాలి, పట్టిక కలపాలి, అవంటి లేకుండా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ రాదు. నేను ఏమంటున్నంటే, ఇప్పపు సార వేడు, బెల్లం పార వేరు. బెల్లం పట్టికతో వచ్చేది గుణామ్మ అంటారు, ఇప్పపును సార అంటారు. అంటే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో నివసించే మన కొండరెట్లు కానీ ఆదివాసులు కానీ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది అంత స్థాయిలో, అంటే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేంత ప్రపంచ స్థాయిలో ఎదగాలంటే ఓ 30-40 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, చెట్లు పెంచాలి, వేరే పిచ్చి చెట్లు పెంచుతున్నాం, ఈ చెట్లు పెంచితే మంచిదని. ఆ చెట్లకు కూడా ఈ ప్రకృతి సహకరించాలి. అంటే చుట్టుపక్కల బాగా చెట్లు ఉంటేనే ఆ చెట్టు బతుకుతుంది. లేకపోతే ఇప్పుడున్న కోతులకు, ఇప్పుడు ఉండే జనాలకు ఆ ఇప్ప పువ్వు అనేది స్వీట్ గా ఉంటుంది, అది ఇమ్మీడియట్ కోతులు తినేసిపోతుంటాయి. దాని మీద ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణలో ఉన్న కోతులు ఎక్కడ లేవు. కాబట్టి మీరు కోతుల సంరక్షణ కేంద్రాలు పెడతామని ప్రతి జిల్లాకు ఒక మేనిఫెస్టో పెట్టింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఫస్ట్ మీరు ఇప్పపు యొక్క అంశం మీరు పరిణామం తీసుకుంటే, మీరు కోతుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడ పోయినాయి, ఆ జంతు సంరక్షణ కేంద్రాలు ఎక్కడ పోయినాయి, దాని మీద అవగాహన చేసుకొని ఒకవేళ రాబోయే కాలంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడింది ఇంకా 30 సంవత్సరాలు జరిగేది. ఎందుకంటే ఇప్పపు అనేది ఒక చెట్టు 20 సంవత్సరాల దాకా పూతకు రాదు. అది వచ్చిందంటే అక్కడ ఎంత 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 ఉంటుంది, ఎన్ని టన్నులు రావాలి, ఎంత బెవరేజ్ సప్లై చేయాలి, ఎంత ప్రకృతి కల్తీ వైపే పోతుంది. మళ్ళీ కల్తీ వైపే పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కల్తీ కళ్ళు గురించి ఎన్ని వార్తలు చూస్తున్నాం, ఎన్ని చావులు చూస్తున్నాం, అట్లాంటి పరిస్థితి రావద్దు. అది మీరు కరెక్ట్ గా మీరు పాయింట్ క్యాచ్ చేసి, ఏంటంటే ఈ ఇప్ప పువ్వునంతా వాళ్ళు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళంతా సేకరించిన తర్వాత మళ్ళీ ఎట్లయితే ఇప్పుడు మనం దళారులకు ఇస్తున్నాం, మధ్యవర్తులకు ఇస్తున్నామో, గ్లోబలైజేషన్ కి ఇస్తున్నామో, ఇప్పుడు ప్రపంచంలో జరిగేది మొత్తం అదే జరుగుతుంది. ఇలా నల్లమల్ల అడవులో కానీ, దట్టమైన అడవుల్లో కానీ ఇలా వాళ్ళు బంక తెచ్చినా, తునికాకు తెచ్చినా, ఆకులు తెచ్చినా, బ్యాక్ సైడ్ తెచ్చినా, ఏం తెచ్చినా కూడా ఇలా ఆదానిలకు, అంబానీలకే అమ్ముడుపోతుంది అనేది ఇలా పీపుల్స్ పవర్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ చెప్పింది కదా. దాని మీద సేమ్ ఇది కూడా అందులో ఇంక్లూడింగ్ అవుతుంది. ఇలా తునికాకుల మీద కూడా కాంట్రాక్టర్లకే పెత్తనం ఉన్నది. అంటే రేపు ఇప్పపు పెంచితే ఇంపపు కూడా కాంట్రాక్టర్లు వచ్చేస్తారు. మళ్ళీ సేమ్ ఆదివాసుల మీద హింస జరుగుతుంది, ఆదివాసులు బతకలేరు. ఈ కామెంట్ అంటే వీటితో పాటు కాంబోజ్ గారు ఈ కామెంట్ ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నాకు డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను, సో నా రిజల్ట్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది, నేను దానిలో పెట్టాను, పబ్లిక్ డొమైన్లో పెట్టుకున్నాను, నేను డ్రగ్స్ తీసుకోవాలని చెప్పేసి. ఎమ్మెల్యేల విషయంలో నేను ప్రశ్నించా, వాళ్ళని బర్తరఫ్ చేయాలా లేదంటే వాళ్ళకి బీఫామ్ లేదంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం అన్నారు. రేపొద్దున ఈ డ్రగ్స్ టెస్ట్లో దొరికినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా అవసరమా, ఉండాలనా అంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నంటే, అది గవర్నమెంట్ యొక్క అంశం. గవర్నమెంట్ ఏమైనా కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి, కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి
ఈ పాలసీ మ్యాటర్లను ప్రజలకు ముందు, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజీలో డ్రగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడో ఫామ్ హౌస్లలో దొరుకుతున్నాయి. మొత్తం ఇలా ప్రపంచీకరణ మొత్తం వ్యవస్థ అంతా కోకిన్ మీద, నల్లమందు మీద, డ్రగ్స్ మీద పడ్డప్పుడు మనం 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 ఒక వ్యక్తిగా, మన భారతదేశంలో పుట్టిన పౌరునిగా మన బాధ్యతను ప్రజలకు తెలియజేయాలి, ముందు తరాలకు ఇవ్వాలంటే టెస్టులు చేసుకోవాలి, వాళ్ళు ముందు పెట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా అట్లాంటివి తీసుకొస్తే ఆ గవర్నమెంట్ తీసుకొచ్చినాక ఏ పార్టీ అయినా కట్టుబడి ఉండాలి. అది ముందు ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్ లో ఉన్నాం మనం. కౌశిక్ గారు, 2 అంశాలని, ఒక దిక్కు ఇప్పపు సారాను ఎంకరేజ్ చేయాలి, ఆదివాసీలకు వాళ్ళకు ఆర్థికంగా సహాయపడడానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ ఒకటి. ఇంకోటి ఎమ్మెల్యేల విషయంలో బర్త్రఫ్ చేయాలా, వాళ్ళకి బీఫామ్లు ఇవ్వద్దు అన్నది ఆయన చేసినటువంటి కామెంట్ ఒకటి. ఇది ప్రభుత్వం ఈ విషయంలో జీవో ఇస్తుందని చెప్పేసి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ రెస్పాండ్ అవుతుంది. వెంటనే జీవో జారీ చేయండి, మేము అందరం టెస్టులు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తే సినీ ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు అనిరుద్ గారు చెప్పారు 77 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారని. దాని మీద చర్చ వచ్చినప్పుడు చర్చ సందర్భంలో ప్రభుత్వం అక్కడ మెజారిటీ సభ్యుల సలహాలు ఏంటి, ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసినప్పుడు దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ముందుకు పోతారు. ఇక్కడ సినీ ప్రముఖులకు సంబంధించి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే, నటి హేమ గారు బెంగళూరులో ఆ డ్రగ్స్ దాంట్లో దొరకడం, తర్వాత అదే చెప్తున్నా, అమన్ ప్రీత్ సింగ్ అని, కేపీ చౌదరి అని, తర్వాత హిందీ చిత్ర పరిశ్రమ ఆర్యన్ ఖాన్, సంజయ్ దత్, సుశాంత్ సింగ్, రాజ్పూత్ సింగ్, సిద్ధాంత్ కపూర్, మలయాళ పరిశ్రమ, తర్వాత 2017లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 మంది మీద సిట్ వేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారు అనేది ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయింది. కాబట్టి సినీ ప్రముఖులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా కూడా ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక పాలసీ తీసుకున్నప్పుడు అందరికీ దాన్ని కట్టుబడి ఉండాలి. ఇక్కడ సినీ ప్రముఖులు ఒక్కనే దోషిగా పెట్టే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ఉండొద్దు. ఎందుకంటే ఎవరో తప్పు చేస్తే అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని చూసి ప్రజలు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి యువత నేర్చుకుంటది. కాబట్టి వీళ్ళ విషయంలోనే ఉండదు, సినీ పరిశ్రమలోనే ఎక్కువ ఉన్నాయని రూమర్స్ ఉన్నాయని చెప్పేసి సినీ టార్గెట్ చేసి సినీ ప్రముఖులలో ఇప్పుడు సినిమాలు చాలా మంచి మెసేజ్ ఇచ్చే చాలా సినిమాలు ఉంటాయి. దాని గురించి ఎందుకో మాట్లాడు, చెడుది ఏమన్నా చెడుది చెప్పినప్పుడు మంచిది కూడా ఉంటుంది కదా. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న మోయినాబాద్ సంబంధించిన దాంట్లో రోహిత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ యాదవ్, ఆయన టీడీపీ, ఈయన టీఆర్ఎస్ పార్టీ. తర్వాత అంతకుముందు కూడా చాలా మంది దొరుకుతున్నారు. ఇప్పుడు తర్వాత కేటీఆర్ గారు బామ్మర్ది రాజపాకాల కార్పొరేషన్లో విజయ్ మధుర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఉన్నారు, తర్వాత ఇక్కడ సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు, బయట కూడా. ఇంకా భారతదేశం చూసినప్పుడు సౌత్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 ఉన్నది, తెలంగాణ నెంబర్ 1 స్థానం. తర్వాత ఆంధ్రప్రదేశ్ సౌత్లో నెంబర్ 2 ఉన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 29 లక్షల నుంచి 30 లక్షల మంది డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. ఆంధ్ర 17 లక్షల మంది తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ అలుసు నోజెన్స్ తెలంగాణ 3వ స్థానం ఉంది. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ 5వ స్థానం ఉంది తెలంగాణ. అదే గంజాయి కాపు, ఓపియోయిడ్లు కావచ్చు, సెడెంటమ్స్ కావచ్చు, 2017 తర్వాత దాదాపు 470% డ్రగ్స్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరిగినాయి. ఈ 2024లోనే దాదాపు 2181 కేసులు నమోదు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరుగుతుంది. దాని కారణాలు కూడా చాలా అన్వేషించినప్పుడు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. నెంబర్ 1 స్థానంలో వాళ్ళకు ఒక అవార్డు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర నుంచి సముద్ర మార్గం ద్వారా తెలంగాణకు వస్తూ ఉంది. అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంది. భారతదేశంలో పంజాబ్ నెంబర్ 1, పంజాబ్ నెంబర్ 1 ఉన్నది. గోవా గ్రామీణ ప్రాంతాల్లో గోవా నెంబర్ 1 ఉంటే సౌత్లో తెలంగాణ నెంబర్ 1 ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరు కలిసికట్టుగా పనిచేసిన డ్రగ్స్ నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేయడానికి, కలిసికట్టుగా మనం అందరం పనిచేద్దాం, మనం సమాజ హితం కోసం పనిచేద్దాం అన్నట్టు ఆయన మాటలు లేవు. ఆయన మాటలు పరిశ్రమను టార్గెట్ చేస్తూ పరిశ్రమలో నిందించేలాగా ఉన్నాయి. అందుకే కదా ఈరోజు సినీ పరిశ్రమ ఏం మాట్లాడారు, ఇలాగనే అనిరుద్ రెడ్డి గారు ఏమన్నారు, అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నా. రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. సరే, మీరు అన్న వైట్ ఛాలెంజ్ కు ఆ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఒక ఎపిసోడ్ నడిచింది. ఆ ఎపిసోడ్ బట్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి ఏమన్నారు ముఖ్యమంత్రిగా, మీ సినిమా రిలీజ్ అయ్యే ముందు డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక వీడియో చేయాలా, చేసి ఆ సినిమాలో ఉండాలా, ఇది డిస్క్లైమర్ వేస్తారు కదా. అంటే రజనీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. రజనీకాంత్ ఒక వీడియో కూడా చేసి రిలీజ్ చేయడం జరిగింది. అది చెప్పడం వేరే ఒక హుందాగా ఉంటుందని చెప్పేసి సినీ పరిశ్రమ అందరం మనం కలిసికట్టుగా ముందుకు పోవాలా, డ్రగ్స్ నిర్మూలన కోసం అందరం వైట్ ఛాలెంజ్ రావాలా,
సినీ పెద్దలంతా కలిసి రావాలని కోరుకోవడం వేరు, కానీ సినీ పరిశ్రమలో ఉన్న డ్రగ్స్ ఉన్నాయి, సినీ పరిశ్రమను కేంద్రంగానే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, అదే కదా ఇప్పుడు విమర్శ ఇక్కడ. సార్ ఇక్కడ వారు అనిరుద్ రెడ్డి గారు నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వ్యక్తిగత నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నా, దానికి డ్రగ్స్ టెస్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు ఇది ఇట్లా చేద్దామని చెప్పి చాలా మంది సంతకాలు పెట్టారని చెప్పారు. ఇక్కడ సినీ రంగాన్ని హైదరాబాద్ ప్రపంచంలో పేరు పొందే విధంగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావించే 4 సీట్లో అజయ్ దేవగన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులకు స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అదే కాకుండా నాగార్జున గారు కావచ్చు, తర్వాత సురేష్ బాబు గారు వచ్చారు, చాలామంది. ఇక్కడ ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీగా సినీ ప్రముఖులను దోషిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి లేదు. అనవసరంగా ఏంటంటే వారిని నిందలేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వీరు కూడా ఏమని చెప్పారు, వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేసుకొని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారు చెప్పారు. వారు ఏది చెప్పినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రం చెప్పి నేను డ్రగ్స్ ట్రీట్ చేసుకున్నా, అందరూ డ్రగ్స్ ట్రీట్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు 77 మంది ఎమ్మెల్యేలు సంఘం పెట్టాం, దాని మీద చర్చ జరిగినప్పుడు అది అధికార పక్షం ప్రతిపక్షం కావచ్చు సభ్యుల సలహా చూసే మేరకు అది ఎటుదారి ఇస్తూ చూడాల్సిన అవసరం. అదే కాకుండా ఇక్కడ ఇప్పపూరు సార్ అని చెప్పారు. మన భారతదేశంలో మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో ప్రధానంగా ఇప్పపూరు సారం ఉంటుంది. గిరిజనులు ఎక్కడైతే ఉంటారో అక్కడ. అదే కాకుండా ఒడిశా రాష్ట్రంలో కూడా ఉన్నది. గిరిజనుల తెగకు సంబంధించి ఇది కేవలం పానీయమే కాకుండా వారి ఆచారాల్లో ఇది భాగం. ఏది గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఇప్పపు లడ్డును, కేకులు వంటి పోషకాహార ఉత్పత్తులు ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్గా వారికి ఇప్పపు సంబంధించినటువంటి దాంట్లో అది ఎక్కడైతే మినరల్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా లడ్డును, కేకులు తయారు చేయడం కోసం వాళ్ళకు ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అంతర్జాతీయ గుర్తింపు కూడా మహువా పేరుతో దీని హెరిటేజ్ లిక్కర్గా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పపు అంశం గురించి వారు మాట్లాడారు. అంటే వారు ఎమ్మెల్యే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పుకునే అధికారం మనం ఇవ్వకపోతే ఎట్లయితుంది. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక శాసనసభ్యులు, జడ్చర్ల ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి లంబాడీస్ అక్కడ ఉంటారు కాబట్టి వారు దృష్టికి వచ్చినట్టు అభిప్రాయాలను ప్రజల ముందు పంచుకునే ప్రయత్నంలో వారు మాట్లాడారు. అలా అని చెప్పేసి నేను ఎవరి మీద నిందేస్తానని చెప్పి కూడా వారు మాట్లాడారు. అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేయడం కోసం సినీ ప్రముఖులు మీరు టెస్ట్ చేసుకొని చెప్తా ఉన్నా, వాళ్ళు చేసుకోరో వాళ్ళ ఇష్టం. ఇక అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మద్దతు ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నార్కోటిక్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగవంతంగా ముందుకు పోతుంది. ఆనాడు వైట్ ఛాలెంజ్ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు పూర్వకు మరి కేటీఆర్ గారు రాలేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండాల్సింది, సినీ ప్రముఖులు ఉండాల్సింది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీడియా అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఈ డ్రగ్స్ నిర్మూలించే అవకాశం. ఎందుకంటే ఈనాడు గ్రామ స్థాయికి జరిగింది, స్కూలుకు వచ్చింది. అవును మారుమూల ప్రాంతాల్లో కూడా పంజాబ్ ఎట్లా ఇబ్బంది పడుతుందో మనం చూసినాం, గోవా ఇట్లా ఇబ్బంది పడుతుందో మనం చూసినాం. తెలంగాణ అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా అందరి సహకారంతో కామెంట్ చేయడం తప్పేం కాదు, బట్ ఆ కామెంట్ చేసే విధానంలో మిస్ఫైర్ అయినట్టుంది. అందుకే సినీ పరిశ్రమ ఈ రోజు రెస్పాండ్ అవుతుంది. మంచు విష్ణు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు, రాహుల్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి సినీ పరిశ్రమ నుంచి కొంత రియాక్షన్ మాత్రం కఠినంగానే వస్తోంది. అయితే చెప్పే విధానం మాత్రం అలా చెప్పలేదు. గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, బట్ ఆ చెప్పడం హుందా ఉంది, బట్ ఇది మాత్రం నిందించినట్టుంది. సో హుందాతనానికి నిందించడానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక చర్చ మాత్రం ఈరోజు మా అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విష్ణు దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అనిరుద్ రెడ్డి తప్పేం లేదు, నేను అన్నాను, నేను పెట్టాను పబ్లిక్ డొమైన్లో, మీరు కూడా పెట్టండి, ప్రతి 90 రోజులకు ఒకసారి పెట్టాలా, ఎవ్రీ సండే ఆర్టిస్టులంతా కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలా. ఒక ఆర్టిస్టులే కాదు, ఇటు మీడియా, అటు సినిమా, ఇటు రాజకీయం, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే రేపొద్దున సమాజానికి ఉపయోగపడేలాగా మనం తయారవుతాం. ఈ సమాజాన్ని ఒక పంజాబ్ లాగా, ఒక గోవా లాగా తయారు కావద్దు తెలంగాణ రాష్ట్రం అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట. చూద్దాం ఇది ఎటువైపు దారి తీయబోతోంది. ఇప్ప పువ్వు సారా తెలంగాణలో తయారీకి ప్రభుత్వం ముందుకు పోతుందా? ఇప్పటికే 70 మంది ఎమ్మెల్యేలు దీనిపైన పాజిటివ్ సంతకాలు చేస్తే ఇది ఎటువైపు దారి తీయబోతోంది? డ్రగ్స్ సంబంధించినటువంటి విషయం సినీ పరిశ్రమను ఒకసారి కుదిపేస్తుంది. చాలా సందర్భాల్లో, గతంలో కూడా చాలా సందర్భాల్లో సినీ పరిశ్రమ టార్గెట్ అవుతూ ఉంటుంది. సినీ సెలబ్రిటీలే దీంట్లో దొరుకుతూ ఉంటారు. కొంతమంది క్లీన్ చీట్ వస్తుంది, కొంతమంది రిమాండ్లో ఉంటారు. రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, ఇంకా కస్టడీ పొడిగింపునే ఉన్నారు. ఒకవేళ సినీ పరిశ్రమలో దొరికితే ఆ సినిమా ఆపితే మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు దొరికితే వాళ్ళను కూడా బర్తరఫ్ చేయాలి కదా అన్నటువంటి కొత్త చర్చ ఈరోజు తెరపైకి వచ్చింది. ఈ చర్చ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ కంబోజ్ గారు, చరణ్ కౌశిక్ గారు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డ్రగ్స్ టెస్ట్ల పైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఇటు తెలుగు సినీ పరిశ్రమలో ఇటు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీంట్లో సినిమా హీరోలు, సినీ నటులు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. డ్రగ్ యాక్టివిటీ ఎక్కువగా జరిగేది సినీ పరిశ్రమలోనే అని, స్టార్ హీరోలు డ్రగ్
డ్రగ్స్ టెస్ట్ చేసుకొని మాదక ద్రవ్యాలు తీసుకోవడం తప్పు అని చెప్తే వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారని అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్తో సహా అందరు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలనేటువంటి కండిషన్ను పెట్టాలంటున్నారు అనిరుద్ రెడ్డి. ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, లేదంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లేనని అనిరుద్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. దీనిపై నటుడు రాహుల్ రామకృష్ణ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలకు అటు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. హీరోలు డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి రెడీ అని, అయితే అబద్ధం చెప్తున్నారా లేదా నిజం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు కూడా లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలని సెటైర్లు వేశారు. హీరోలకే పరిమితం కాకుండా హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, మిగతా టెక్నీషియన్స్ అందరికీ టెస్టులు చేయిద్దామని రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు. హీరో కాకపోయినా తాను మాత్రం డ్రగ్ టెస్ట్కు రెడీ అంటున్నారు. అయితే ఇప్పటికే అనిరుద్ రెడ్డి కామెంట్స్ అంటే చాలా రోజులు చర్చగా నడుస్తున్నాయి. ఇప్పపు సారాను మళ్ళీ తీసుకురావాలా, ఈ కల్తీ విస్కీ మద్యం కంటే అదే బెటర్ అని ఆయనే కామెంట్ చేయడం, మరోవైపు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటూ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోల ముందు మాట్లాడడం. దీనిపైన మంచు విష్ణు కూడా మాట్లాడారు. మీరు కూడా టెస్టులు చేయించుకుంటారా ఎన్నికల ముందు అని చాలా కీలకమైనటువంటి కామెంట్లను అటు మంచు విష్ణు కూడా రెస్పాండ్ అవుతున్నారు. మా అసోసియేషన్ రెస్పాండ్ అవుతోంది. పారదర్శకంగా ఉంటే, మీరు పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారు. సో మీరు పారదర్శకంగా ఉండనట్టు కూడా ట్వీట్ చేస్తున్నారు మంచు విష్ణు. విష్ణు కామెంట్స్ పైన అటు అనిరుద్ రెడ్డి మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. మంచు మోహన్ బాబు ఏం టెస్టులు చేయించుకొని రాజ్యసభ ఎంపీ అయ్యారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా టెస్టులు చేయించుకొని పబ్లిక్ డొమైన్లో రిపోర్టులు పెట్టారని, సినిమా హీరోలు కూడా టెస్టులు చేయించుకొని రిపోర్టులు పెట్టాలంటూ ఆయన రాజకీయ నాయకులకు ఏం టెస్టులు చేయాలో చెబితే అవన్నీ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు అనిరుద్ రెడ్డి. మాట్లాడదాం ఇదే అంశం పైన. అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అటు తెలుగు సినీ పరిశ్రమను, ఇటు ప్రభుత్వం, ఈ రెండు మధ్యలో ఉన్నాయి. మరోవర్ దీనికంటే ముందు చాలా రోజుల నుంచి అనిరుద్ రెడ్డి కొన్ని ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సొంత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కామెంట్స్ అన్నీ కూడా కాంట్రవర్షియల్గానే ఉంటాయి. సో ఈరోజు చేసినటువంటి ఈ సవాల్కి తెలుగు సినీ పరిశ్రమ నుంచి రీకౌంటర్ కూడా వస్తోంది. అందరు ఎమ్మెల్యేలను ఒకగాటినే కడుతోంది, అందరు రాజకీయ నాయకులు ఒకగాటినే కడుతోంది సినీ పరిశ్రమ. మేము చేయించుకుంటాం, మీరు చేయించుకోండి అని చెప్పేసి అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. ఇప్ప పువ్వు సారా దగ్గర మొదలైనటువంటి ఈ చర్చ సినీ పరిశ్రమకు డ్రగ్స్ వరకు కూడా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ విషయంలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది హీరోలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి ఆల్రెడీ జైల్లో కూడా ఉంటున్నారు. సో ఈ చర్చ చేద్దాం, ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. చరణ్ కౌశిక్ గారు, రాజకీయ నాయకులంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, మంచి పద్ధతి. మీకు మంచు విష్ణు కౌంటర్ ఇస్తున్నారు ఇప్పటికే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. బట్ ఎందుకు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తూ అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ను ఎట్లా చూస్తున్నారు? అంటే అనిరుద్ రెడ్డి గారు సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా టెస్ట్ చేసుకోవాలని చెప్పి వారు మాట్లాడారు. అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సినీ ప్రముఖులు దాదాపు 13 మంది అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీలో 12 మందిని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు తేలలేదు. తర్వాత కేసును కొట్టేసిన పరిస్థితి మనం చూసినాం. కాకపోతే అప్పుడే అది త్వరితగతిన తేల్చినట్లయితే కొంత సినీ ప్రముఖులకు సంబంధించి డ్రగ్స్ తీసుకుంటారు అనేది తెలంగాణ సమాజం కొంత అనుమానాలకు దావిచ్చింది. అక్కడితో ప్రారంభమైనటువంటి డ్రగ్స్ సంబంధించి ఇక్కడ ఏదైతే అనిరుద్ రెడ్డి గారు చేసినట్టు వ్యాఖ్యలు, ఇక్కడ డ్రగ్స్ టెస్ట్ అనేది సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు చేసుకోవాలి, సినీ ప్రముఖులు చేసుకోవాలా, అదే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేసుకోవాలి, అదే కాకుండా మీడియా కావచ్చు అందరూ చేసుకోవాలి. ఎందుకంటే బాధ్యత అది. అట్లాంటి ఏదైనా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు అందరూ చేసుకోవాల్సిందే. ఒక సినీ ప్రముఖులనే డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలా, మిగతా వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవద్దని చెప్పేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళని కూడా బదనాం చేసే ప్రయత్నం కూడా ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాకపోతే బాధ్యతాయుతంగా ఎవరైనా వ్యవహరించాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే ఒకవైపు డ్రగ్స్ రాష్ట్రంలో రావద్దని చెప్పేసి యాంటీ నార్కోటిక్ ఒక టీంని అరేంజ్ చేయడం జరిగింది. దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఎంత చేసినా కానీ డ్రగ్స్ అనేది ఆగట్లేదు. ఆఖరికి ఫామ్ హౌస్లోకి వస్తున్నాయి, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల వరకు కూడా డ్రగ్స్ రీచ్ అవుతున్నాయి. బట్ పాయింట్ ఏంటంటే
దాన్ని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని చెప్పేసి ఒక స్టార్ హీరోలను వాళ్ళందరినీ కూడా పేర్లు తీసుకొచ్చి వీళ్ళంతా డ్రగ్స్ టెస్ట్ సిద్ధం కావాలి, సినీ పరిశ్రమను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి మాట్లాడినట్టు. 1 సెకండ్, అనిరుద్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మంచు విష్ణు మీకు కౌంటర్ వేశారు, ఎన్నికల ముందు మీరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి. సో కమెంట్ ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం సినీ పరిశ్రమ మొత్తం కూడా రెస్పాండ్ అవుతుంది మీ కమెంట్స్ పైన. అంటే నేను మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ ను ఆయన కరెక్ట్ చూడలేదు అనుకుంటా, ఏదో పైన పైన చూసి ట్వీట్ చేసిండో లేకుంటే సోషల్ మీడియాలో పెట్టిండు అనుకుంటా. నేను ఏమన్నాను, నేను టెస్ట్ చేసుకున్నాను, నా రిపోర్ట్ పెట్టిన తర్వాత నేను మాట్లాడాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చేసుకుంటా అంటారు కానీ చేసుకోరు. నేను ఏమంటున్నాను, రూమర్స్ ఉన్నాయి, క్రికెటర్, స్పోర్ట్స్ మెన్ గానీ, సినీ ఆర్టిస్ట్ గానీ, సినీ హీరోస్ గానీ, పొలిటీషియన్స్, ఈ ముగ్గురునే మన దేశంలో ఒక ఆదర్శంగా చూస్తారు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ ఒలింపిక్స్ కి పోవాలంటే ముందు వాళ్ళ దగ్గర అన్ని టెస్టులు చేస్తారు. నేనేమంటున్నా, నేను టెస్ట్ చేసుకున్నాను. నేను ఏమంటున్నాను, రేపు మన పిల్లల భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే డైవర్ట్ చేసి మీరు లై డిటెక్ట్ టెస్ట్ చేసుకుంటారా, మీరు ఆ టెస్ట్ చేసుకుంటారంటే ఇంక నేను ఏమనాలి చెప్పండి. అరే మీరు ఆదర్శంగా ఉండి అందరు వచ్చి టెస్ట్ చేసుకొని మేము ఎవరము తీసుకోము డ్రగ్స్, ఇప్పుడు రాబోయే తరం గాని ఇప్పుడు ఉన్న యువకులు గాని మీరు ఎవరు తీసుకోవద్దు, డ్రగ్స్ ఎక్కడ దొరికితే మీరు చెప్పండి, మేము పట్టుకుంటాము, ఈగిల్ అనే సంస్థ ఉన్నదని మనము ఆదర్శంగా ఉండాలి. గాని అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటావా, రేపు మీరు లైట్ డిటెక్ట్ టెస్ట్ చేసుకుంటారా, మీరు ఎలక్షన్స్ ముందు టెస్ట్ చేసుకుంటారని అంటే ఏమన్నట్టు చెప్పండి. ఒకటి నేను ఇప్పుడు మీ ద్వారా లేదు అంటే ఆయన కామెంట్ కూడా వాస్తవమే కదా. ఇప్పుడు మీరు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయి, సినీ పరిశ్రమలో డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయన్న కామెంట్ లేదు. రూమర్స్ బయట బాగా మాట్లాడుతున్నారు, రూమర్స్. ఆ రూమర్స్ పోవాలని అంటే మనం అందరము ఆదర్శంగా నిలబడాలి. నేను చేసుకున్నాను కదా. ఒకవేళ అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరోనో డైరెక్టర్ డ్రగ్స్ తీసుకుంటే ఆ సినిమా రిలీజ్ ఆపేయాలన్నారు కదా. నేనేమన్నా డ్రగ్స్ తీసుకుంటారా తీసుకోరా అని మాట్లాడలేదు. అందరము ఇట్లా టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అని అన్నాను. నేను ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరని నాకేం తెలుసు? అందరు రిపోర్ట్ తీసి డొమైన్ లో పెడితే తెలుస్తుంది ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోలేదు అనేది. ఇప్పుడు మనం ఆదర్శంగా నిలబడాలనా లేకుంటే ఇట్లనే కొట్టుకుంటా నిలబడాలా? మనము నెక్స్ట్ జనరేషన్ ఏమని చెప్పబోతున్నామో టీవీలలో వచ్చేసి కొట్లాడుకుంటా నువ్వు పెట్టు అని మాట్లాడతామా, లేకుంటే మనం నేను చూపించాను కదా నా రిపోర్టు. అనిరుద్ రెడ్డి గారు అంటే మీరు వ్యక్తిగతంగా యూఆర్ ఎ గుడ్ పొలిటీషియన్, మీరు ఒక జెన్యూన్ పొలిటీషియన్ కాబట్టి మీరు మీ నిజాయితీ ఏందో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఒకవేళ దొరికితే ఏంటి, డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఏంటి రియాక్షన్ ఏంటి, ఎట్లా ఉండాలి? ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరిని అడుగుతున్నా నేను. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? సీతాదేవి గురించి శ్రీరామచంద్రుని తెలియదా? దేవుళ్లే చేపించి ప్రజలు చూపించుకుంటున్నారు నిజాయితీగా ఉన్నాం మేము పాలిస్తామని చెప్పేసి. అట్లాంటిది వీళ్ళు ఎవ్వరు మాట్లాడుకుంటే టీవీలో వచ్చి వాడవడు వీడవడు మాకు చెప్పేదానికంటే ఏమన్నా మనం దేవుళ్ళనికన్నా ఎక్కువనా మనము? కాదు కదా. అరే ఒకవేళ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి గారు మీకు మేము చదువుకునేటప్పుడు డ్రగ్స్ గురించి డిస్కషన్ ఉండకపోయేది. పాయింట్ ఈ రోజు డ్రగ్స్ డిస్కషన్ వరకు వచ్చినాం. అనిరుద్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే మీరు ఈరోజు మీ రిపోర్ట్ జెన్యూన్ గా ఉంది, మీరు డ్రగ్స్ తీసుకోలేదు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. కానీ దొరికిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? సినిమా రిలీజ్ కావద్దన్న కామెంట్ తో పాటు వన్ సెకండ్ సినిమా రిలీజ్ కావద్దన్న కామెంట్ తో పాటు ఈ రాజకీయ నాయకుల బర్తరఫ్ చేయాలా, ఎమ్మెల్యేలు కానీ దొరికితే బర్తరఫ్ చేయాలా, ఒకవేళ దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే పోటీ చేయొద్దు, బీఫామ్లు చేయొద్దు అన్నటువంటి కామెంట్ కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, రెడీ. అరే మన పిల్లల భవిష్యత్ కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం చేయాలి మనము. ఇట్ ఇస్ రాంగ్ థింగ్. డ్రగ్స్ అంటే ఏంది? సో మీ మాట ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది, ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయొద్దా? అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ వదిలేసేయండి. మీ అభిప్రాయం ఇప్పటిదాకా మీ అభిప్రాయం చెప్పారు, మీరు ప్రభుత్వం తరపున చెప్పాలా? నా అభిప్రాయం అట్లుంటే నిజంగా అట్లా రూల్ లా తీసుకొస్తే నా ఓటు ఉంటుంది దానికి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో పోటీ చేయొద్దంటారు, బీఫామ్ చేయొద్దంటారు. 100%. yes. బట్ అనిరుద్ రెడ్డి గారు ఇంకో మాట, ఇప్ప పువ్వుని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్ప పువ్వు సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మన కల్చర్, మన హిస్టరీ, మన ఆదివాసులది, మన ఎస్టీ సోదరులది. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి బ్యాన్ చేశారు.
దాంట్లో మెడిసినల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఏదో రాస్తున్నారు, ఫ్లవర్ ఫ్రమ్ ఇండియా, ఇట్ ఇస్ ద బెస్ట్, ఇట్ ఇస్ ద ప్యూర్ అని చెప్పేసి వాళ్ళ ఆదివాసుల కోసము ఎక్స్పోర్ట్ చేసేదాని కోసం మాట్లాడినాను నేను. తప్ప వాళ్ళని ఎకనామికల్ గా గ్రో చేయాలి. మెక్సికో వాళ్ళు చేస్తున్నారు, చైనా వాళ్ళు చేస్తున్నారు, జపాన్ వాళ్ళు చేస్తున్నారు. నేను తాగమని అంటలేను. వేరే వాళ్ళు ఎట్లుంటారో అవిటికన్నా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మంచిగా ఉంది, వీళ్ళని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయాలి. దాంతో సోప్స్ చేయొచ్చు, ఎసెన్స్ చేయొచ్చు, నెక్టర్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, సారా ఒకటే కాదు. సారా అంటే అందరు చీప్ గా చూస్తున్నారు. సారా అంటే మద్యం, విస్కీ అంటే మద్యం. మద్యం బట్ తెలంగాణలో ఇప్ప పువ్వు దొరుకుద్దా? మీరు స్టడీ చేయందే ఏం మాట్లాడరు. మీరు చాలా రోజులు స్టడీ చేసిన తర్వాత అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ తెలంగాణలో అంత క్వాంటిటీ ఉంటుందా? అసలు దొరుకుతుందా? ఎక్కడో ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతాల్లోనే కొంత ఉంటుందేమో నాకు తెలుసు తప్ప అంత పెద్ద భారీ క్వాంటిటీ దొరుకుతుందా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ వచ్చినా మళ్ళీ దాంట్లో కల్తీ ఉంటుంది కదా, మళ్ళీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా. అడల్ట్రేషన్ కల్తీ చేయొద్దనే కదా. ఇప్పుడు మహారాష్ట్ర చేస్తున్నారు, దాని తర్వాత మధ్యప్రదేశ్ చేస్తున్నారు, ఒరిస్సా చేస్తున్నారు, జార్ఖండ్ చేస్తున్నారు. చిత్తూరులో, ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్మిషన్ ఇచ్చి పువ్వుతో డిస్ప్లే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే చెట్లు పెడదాము, ఈ చెట్లు పెడితే ఈ పువ్వు గానీ దాని సీడ్ తో ఆయిల్ తీయొచ్చు, ఆ ఆయిల్ తో ఫుడ్ చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్ కూడా రాదు. అరే ఇది న్యాచురల్. ఈ చెట్టుకి నీకు పెస్టిసైడ్స్ అవసరం లేదు, యూరియా అవసరం లేదు, చెట్టుకి నీకేం స్ప్రే అవసరం లేదు, ఆర్గానిక్. అది యూనివర్సిటీ ఆఫ్ లండన్ వాళ్ళు కూడా రాస్తున్నారు, బీబీసీ వాళ్ళు కూడా రాస్తున్నారు దీని గురించి. సో నేనేమైనానంటే ఫస్ట్ స్టెప్ 10 లక్షలు చెట్లు పెడదాము, ఫారెస్ట్ లో పెడదాము. దానికి 55 మంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ గా వచ్చినారు, అందరు సంతకం పెట్టినారు, ఇంక్లూడింగ్ బీజేపీ అండ్ సిపిఐ. సో మనం ఒక ముందు చెట్లు పెట్టుకుంటూ పోదాం. ఏదో కరోనా కార్పస్ ఇట్లాంటి చెత్త చెట్లు పెట్టి మొత్తం ఎన్నో కోట్ల రూపాయలు రాస్తే యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్. అట్లాంటి పెట్టే బదులు ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇట్లా మంచి యూజ్ అయ్యే మెడిసినల్ ప్లాంట్స్ పెడదాం అంటున్నా నేను. 8 years పడుతుంది. ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ చెట్లు పెట్టిన తర్వాత 10 లక్షలు చెట్లు పెడతాము. ఫస్ట్ స్టెప్ అయినా నెక్స్ట్ స్టెప్ ఏందని చూద్దాము. ఇప్పుడు లండన్ లో బ్రీవరీస్ పెట్టి డిస్టిలరీ పెట్టినారు ఈ మవ్వా పువ్వుతోని. సరే పువ్వు అన్న ఆదివాసులతో ఏడ్పించి వాళ్ళతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోని ఎక్స్పోర్ట్ చేపిస్తాము, వాళ్ళకి ఇన్కమే కదా. బట్ అనిరుద్ రెడ్డి గారు, మీరు డ్రగ్స్ పైన చేసిన కామెంట్ కు ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఒక నిండు అసెంబ్లీలో చేసినటువంటి ఇప్ప పువ్వు సారాకు సంబంధించి తీసుకురావాలన్న మాటని ప్రభుత్వం ఎట్లా తీసుకుంది? ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ కనిపించిందా మీకు? అందరు పాజిటివ్ గా 55 మంది ఎమ్మెల్యేలు సైన్ చేస్తున్నారు కదా, అందరు పాజిటివ్ గానే తీసుకున్నారు. అవును ఇన్ని మెడిసినల్ దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని అందరు తీసుకున్నారు. మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో మాట్లాడినారు కదా మవ్వా లడ్డు అని చెప్పి. ఇప్పుడు మీరు చూడండి, అందరూ ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు, రెడ్ బుల్ అని చెప్పేసి, ప్రైమ్ అని ఒక్కొక్కరు 1000 రూపాయలు 1500 పెట్టి కొంటున్నారు పిల్లలు. అవి కాకుండా మన ట్రెడిషన్, మన కల్చర్ ఈ మవ్వా లడ్డు తింటే ఎనర్జీ బూస్టర్ ఇది కూడా. సో మనము మన గురించి, మన హిస్టరీ, మన కల్చరు, మన 100-200 సంవత్సరాల కింద మనం ఏం చేసాము, అప్పుడు ఎందుకు అప్పుడులో మనకి ఇవన్నీ ఇంత రోగాలు లేకుండే, అప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయంటే మనకి అప్పుడు హెల్తీ హ్యాబిట్స్ ఉండే. మనకి అంతా వెస్టర్న్ కల్చర్ కి చేంజ్ అయినా కొద్దీ మనకి హ్యాబిట్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ వస్తున్నాయి. హాస్పిటల్ మీరు చూడండి, హాస్పిటల్ ఎక్కువ కడుతున్నారు ఇప్పుడు. ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఓపెనింగ్స్ ఎక్కువనే. సో ఇట్ ఈస్ అందులో ఒకటి నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లవర్ అనేది మనది, మన ప్రాంతంలో చెట్లు పెరుగుతాయి ఇవి. సో మనం దాని గురించి ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక టీం వేసి, అవును అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎట్లా చేద్దాం అనేది ముందుకు పోవాలి. సో రేపు పొద్దున మైక్రో బ్రూవరీ లైసెన్స్ లో కోసం అప్లికేషన్లు వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? ఫైనల్ గా డ్రగ్స్ గురించి కానీ నేను అంతవరకు ఆలోచించలేదు. నేను ఆలోచించింది ఆదివాసులు, ఎస్టీల సోదరులతోనే, వాళ్ళతోనే ఎట్లయితే మధ్యప్రదేశ్ లో చేస్తుందో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి, వాళ్ళ ద్వారానే చేయించి, వాళ్ళ ద్వారానే బాటిలింగ్, ట్రైబల్ డ్రింక్ అని బాటిలింగ్ చేసి వరల్డ్ కి వేరే దేశాలకు పంపేయాలి మనం. అప్పుడే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మంచి ఇన్కమ్. బట్ దాంట్లో మళ్ళీ మీరు అన్నట్టు ఆదివాసీల వరకే ఆగితే వాళ్ళకి లాభం, కానీ మళ్ళీ దీంట్లో కార్పొరేట్ గద్దలు వాళ్ళవన్నటువంటి ఏం లేవు కదా. మరి దానికి సంబంధించి అనిరుద్ రెడ్డి గారు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు? లాస్ట్ టైం ఇట్లా కార్పొరేట్ వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ బంద్ చేపించి వాళ్ళకి వచ్చినాయి గత 20-30 years లా. అట్లాంటి వద్దు, వీళ్ళతోనే చేయించి ఎట్లయితే తేనె తీస్తారో ట్రైబల్స్, అట్లనే ఇది కూడా వాళ్ళ ద్వారానే కల్తీ లేకుండా స్ట్రిక్ట్ ఎక్సైజ్ పాలసీస్ పెట్టి వాళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఎకనామికల్ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనేదే నా కాన్సెప్ట్. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది